సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. చాలా చాలా ఈ 12 నిమిషాలు చూస్తుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా కన్ను తిప్పుకోకుండా ఉంది. సో మరి ఆ 1.5 hour మొత్తం డాక్యుమెంటరీ చూస్తే కనుక ఆ ఫీలింగ్స్ మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయలేంది నిజంగా. సో మరి శివ సినిమాలో నానాజీగా ఓ అద్భుతమైన పాత్రను పోషించి మనందరినీ అలరించడమే కాకుండా ఎంతో సూపర్ డైలాగ్స్ కూడా అందించినటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారి వేదికపైకి వచ్చి వారి అనుభవాల్ని ఆనందాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. నమశివాయ. మాటలు లేని క్షణాలు అంటూ ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే 25 ఏళ్ళు అప్పుడే అయిపోయాయా అని అందరికీ అనిపిస్తున్న క్షణంలో ఇట్ వాజ్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఆల్సో యాజ్ ఎ రైటర్ అండ్ యాక్టర్. ఫస్ట్ షాట్ చేసిన ఉత్తరక్షణం భవానీ హౌస్లో నేను నిలబడి ఉంటాను. ఇలాగా ఎవరో భవానీని కలవడానికి వస్తాడు. ఒకటే డైలాగ్ చిన్నది, ఏంటి అని అనగారు. నేను ఆ వాకింగ్లో ఆ ఏంటి అనేది మర్చిపోయా. వచ్చి దగ్గరికి వచ్చి అన్న కట్ ఓకే అన్నాడు. నేను డైలాగ్ మర్చిపోయా. డైలాగ్ ఎందుకు, అక్కడ కన్వే అయిపోయింది కదా. ఇంక వెంటనే ఓ పని చేయండి, మీరు పెన్ను మూసేయండి అన్నాడండి వర్మ. సో ఇట్స్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ. ఇప్పటికి కూడా మొన్న అయినట్టు ఫస్ట్ మా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, సో నేను ఐ రోట్ 4 lines ఆన్ మై ఎక్స్పీరియన్స్. అది చదివేసేసి పాతికేళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, 25 ఏళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, ఇంకా కొనసాగుతోంది వర్మగారి హవా. నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, ఫైటింగులు జరుగుతుంటే కురిసిన ఆ రైను, కిడ్నాపులు చేస్తుంటే మధ్య నుంచి ట్రైను. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్జీవి, ఎంత గొప్ప బ్రెయిను. థ్యాంక్ యూ.